ఎవరు జాతిపిత, ఎవరు బూతుపిత? తెలంగాణలో రాజకీయాలు మండిపోతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగుల డైనమిట్ పేలుతున్నాయి. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఏమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతి పితవైతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిందట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి. తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబెట్టుకుని నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతుపిత. వీడు బూతులు తప్ప ఏమన్నా అవనికి. రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడటం తగ్గిస్తే మంచిదన్నారు హరీష్. రేవంత్ స్కామ్లను బయట పెట్టినప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ గారిని మొత్తం నన్ను కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారిని తిడుతున్నారు. కేసీఆర్ జాతిపిత కాదా? మన గాంధీని ఎందుకంటున్నారు జాతిపిత? ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్ అని జాతిపిత 100%. ఆయన చేయబట్టే తెలంగాణ వచ్చింది ప్రతి ఒక్కరు అంటారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారన్న రేవంత్ కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన జాతిపిత తెలంగాణ ఎవరిచ్చిండు? సోనియా గాంధీ. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఆయన అన్నాడు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట్లాడుతున్న ఒకటే, తెలంగాణ కోసం ఆయన చేసినట్టు. జాతిపిత అంటే తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన నేను కూడా జాతిపిత అని ఎప్పుడైనా చెప్పుకున్నాను నేను? ఆయన జ్ఞానం గంతే కదా. ఆయన జ్ఞానం గంతే. గాంధీని అన్నం జాతిపిత దేనికన్నా దేశానికి స్వతంత్రం తెచ్చింది కాబట్టి అన్న. కేసీఆర్ని ఎందుకు అనుకుంటున్నారు ప్రజలు? తెలంగాణ రాష్ట్రం సాధించింది కాబట్టి అనుకుంటున్నారు. గాంధీ ఆనాడు అమరణ దీక్షలు చేసిండు. కేసీఆర్ గారు కూడా అమరణ దీక్షలు చేసి తెలంగాణ తెచ్చిండు కాబట్టి ప్రజలు పోల్చుకుంటున్నారు. నీకు ఒకరోజు జాతిపితగా చంద్రబాబు నాయుడు కనపడవచ్చు, ఒకనాడు సోనియా గాంధీ కనపడవచ్చు, రేపు పొద్దున నువ్వు మోడీని కూడా అనొచ్చు జాతిపిత అని. కానీ నువ్వు అనుకున్నంత మాత్రాన మారరు కదా ప్రజలు. కేసీఆర్ ఎవరిని కలుపుకుపోయారని జాతిపిత అనాలి అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. కేసీఆర్ జాతిపిత కానే కాదని కాంగ్రెస్ అంటుంటే కేసీఆర్ ముమ్మాటికి తెలంగాణ జాతిపిత అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.